వెల్కమ్ సార్. ఎందుకే అంతలా అరుస్తావు? వెల్కమ్ చెప్తే అంతలా ఉలిక్కి పడతారేంటి సార్? వెల్కమ్ చెప్పావా? గుండె ఆగిపోయినట్టుంది ఇక్కడ. ఎందుకు అలా భయపెట్టావు? మీ ఇంట్లో ఉన్న ట్విస్టులతో మీరు నన్ను భయపెడతారు కానీ నేను మిమ్మల్ని ఎక్కడ భయపెడతాను సార్? మేడం వచ్చారా? క్యాబిన్లో ఉన్నారు. పొజిషన్ ఏంటి? బద్దలవటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంది. అయినా మీరు సడన్ గా మేడం గారికి షాపింగ్ మాల్లో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవడం ఏం బాగాలేదండి. హ్యాండ్ ఇవ్వకపోతే మేడం ఆ బండదే కలిసి నా బెండు తీసేవాళ్ళు. ఎస్కేప్ అయ్యాను కాబట్టి వాళ్ళు గొడవ పడ్డారు, తిట్టుకున్నారు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే మీ వైఫ్ మేడం గారు గొడవ పడుతున్నప్పుడు మీరు అక్కడే ఉన్నారా? దూరంగా దాక్కుని చూసా. సరే, మీరు వస్తే వెంటనే తన క్యాబిన్కి రమ్మని చెప్పారు. వెళ్ళండి. బద్దలవుతుందని తెలిసి అగ్నిపర్వతం దగ్గరికి బుద్ధున్నాడు ఎవడన్నా వెళ్తాడా ప్రసాదం? మేడం కూల్ అయిన తర్వాత వెళ్తాను, ఇప్పుడు మాత్రం రాను. సార్, ఆవిడ అడిగితే ఏం చెప్పంటారు? అసలు ఆఫీసు చుట్టుపక్కలకి రాలేదని చెప్పు. నేను అబద్ధం చెప్పినా సీసీ కెమెరాలు నిజం చెప్పేస్తాయి కదండి. అప్పుడు నేను అబద్ధం చెప్పానని చెప్పి ఉన్న ఈ ఉద్యోగం కూడా పీకి బారేస్తారు. నాది అసలే ఫ్యామిలీ. తప్పదంటావా? ఏం జరిగితే అది జరుగుతుంది సార్. వెళ్ళండి. ఇంత ఎంకరేజ్ చేస్తున్నావు, ఇందులో నీ గూడు పుట్టని ఏం లేదు కదా? ఏముంటుంది సార్, ఎల్లెళ్ళు వెళ్తే అప్పుడు తెలుస్తుంది. షాపింగ్ మాల్లో ఎందుకు మిస్ అయ్యావా అని ఫైర్ అవటం, ఆ మంటలో నువ్వు కాలిపోవటం గ్యారంటీ, తర్వాత నీ పోస్ట్ నాకు రావటం గ్యారంటీ. మేడం మేడం ఏంటి టోన్ మార్చాడు? ఏమైనా ప్లాన్ చేశాడా? చూద్దాం. మేడం మేడం మీరు చేసిన పని ఏం బాలేదు మేడం, నాకైతే నచ్చలేదు. మేడం గారు ఏం చేశారు? ఏం చేశారా? మా ఇద్దరి మధ్య పెద్ద మనిషిలా నువ్వే న్యాయం చెప్పు. అరే, మేడం బర్త్డే అన్నారు, ఆనందపడ్డాను. నాకు డ్రెస్ కొనిస్తా అన్నారు, సంబరపడిపోయాను. ఆవిడ దగ్గరుండి డ్రెస్ సెలెక్ట్ చేస్తానని షాపింగ్ మాల్ కూడా తీసుకెళ్లారు. మేడం గారికి నా మీద నా అభిమానం చూసి మై మరిచిపోయాను. మై మర్చిపోవడం ఏంటి? కనిపించకుండా పోయారు కదా. అవును, ఎక్కడికి వెళ్ళిపోయావు రామ్? నేను వెళ్ళిపోవడం ఏంటి మేడం, మీకోసం వెతికి వెతికి అలసిపోయాను. చూడండి ఎంత నీరసం. ఏమైంది మేడం, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? నాతో షాపింగ్ చేయలేకపోయారనా? కాదురా, నువ్వు కనిపించకుండా వెళ్ళిన తర్వాత నీకోసం వెతుకుతూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? నాకు అస్సలు తెలియదు మేడం, ఏం జరిగింది? నాతో ఆ రోజు గుడిలో కారు దగ్గర గొడవ పెట్టుకుంది కదా, అది మళ్ళీ వచ్చి నాతో గొడవ పెట్టుకుంది. ఆవిడ మీతో మళ్ళీ గొడవ పెట్టుకుందా? అసలు ఆవిడ అక్కడికి ఎందుకు వచ్చింది? బట్టలు కొనుక్కోవడానికి షాపింగ్ మాల్కి ఎవరైనా వస్తారు కదా సార్. వచ్చి నాతో గొడవ పెట్టుకొని అనరాని మాటలని నన్ను అవమానించిందిరా. ఓ షట్! మొదటిసారి గొడవ పెట్టుకుందంటే పోన్లే అనుకున్నాను, రెండోసారి గొడవ పడితే సర్లే అనుకున్నాను. ఇప్పుడేం పోయిందిలే అనుకుంటారా? ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? ఇన్నిసార్లు మేడంతో గొడవ పడిన తర్వాత అస్సలు బేర్ చేయను నేను. అంటే ప్రసాదం, నేనంటే స్పాట్లో లేను, నువ్వు నవ్వుగా దూరంగా ఉన్నాను సార్. పరిగెత్తుకెళ్ళి ఏదో ఒకటి తీసుకొని మేడంతో గొడవ పడిన ఆవిడ బుర్ర పగల కొట్టలేకపోయావా? బట్టల షాప్ లో ఆయుధాలే ఉంటాయి సార్. షోకేస్ లో బొమ్మలుంటాయి కదా. మేడంతో గొడవ పెట్టుకున్న వాళ్ళని ఏదో ఒకటి చేయాలన్న ఇంటెన్షన్ ఉండాలి గాని ఐటమ్ ఏదైతే ఏంటి. మేడం సెక్యూరిటీ కోసం మన చేతులే చాకు, అవసరమైతే బాకులవ్వాలి ప్రసాదం. ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్. ఇవన్నీ కాదు ప్రసాదం, ఇప్పుడు సర్దార్ జీల దగ్గర ఇంతంత పెద్ద తలవార్లు ఉంటాయి కదా, అవి ఎక్కడ దొరుకుతాయి?
ఎందుకు రామ్? మేడం ఒక నిమిషం. ప్రసాద్ నువ్వు చెప్పు. పాత బస్తీలో దొరుకుతాయి సార్. వెళ్ళి అర్జెంటుగా 4 బట్రా. ఎందుకు సార్? మేడంతో గొడవ పడ్డావని నరికి పారేస్తాను. అంతవరకు ఎందుకు సార్? ఆవిడ అడ్రస్ పట్టుకుని మేడం గారికి చెప్పండి. ఏం చేయాలో మేడం గారే డిసైడ్ చేస్తారు. అవును, నిన్ను దాని అడ్రస్ పట్టుకోమని చెప్పాను కదరా. అవును సార్, మేడం గారు చెప్పినప్పుడే మీరు అడ్రస్ పట్టుకుంటే ఇంతవరకు వచ్చుండేదా? మళ్ళీ మేడం గారు అవమానపడే పరిస్థితి ఉండేదా? అడ్రస్ పట్టుకోవడం ఒకసారి, అంతం చేయడం ఒకసారి కాదు మేడం. ప్రసాద్ నువ్వు వెళ్ళి తలవార్లు పట్టుకరా. చేత్తో పట్టుకొని సిటీ అంతా తిరుగుతాను. తన తల గాని అట్లీస్ట్ చెయ్యో కాలో తీసుకొని ఈ ఆఫీస్లో అడుగు పెడతాను. రామ్, ఏంటి అలా చూస్తుంది? నాది ఓవర్ యాక్షన్ అని అర్థమైపోయిందా? మేడం నా ఫీలింగ్స్ అర్థం చేసుకొని నన్ను ఇంతగా అభిమానించేవాడివి నువ్వు ఒక్కడివేరా. నువ్వు ఒక్కడివే. దట్స్ వై ఐ లైక్ యూ. అండ్ అంతే. ఇప్పుడు ఏం జరిగింది సార్? కళ్ళు దుబ్బయ్యా ప్రసాదం. మేడం నన్ను హగ్ చేసుకుంది. అదే ఎందుకు అని. అసలే బాధలో ఉంది కదా. తన మనసులోని బాధకి నా గుండెల్లోంచి వచ్చిన ఎమోషన్కి కనెక్ట్ అయ్యి ఫీల్ అయింది. అందుకే అలా కమిట్ అయింది అంతే. అంతే అయితే పర్వాలేదు సార్. ఇంకా ఏమైనా అయితేనే నష్టం. ఊరుగా ప్రసాదం, అంతకుమించి ఏముంటుంది? అక్కడ నాకు మాత్రం ఇంకేదో మేడం మనసులో ఉందనిపిస్తుంది. ఇదేంటి అందరూ రావాలి, తొందరగా రావాలి అంటూ హడావిడి చేసింది పాప. ఇంకా రాలేదేంటి? ఏముంది, చందాలందాయి కదా, రిలాక్స్ అయి ఉంటుంది. ఇంతకీ మీటింగ్ ఎందుకో? ఎందుకేంటి? అపార్ట్మెంట్ యానివర్సరీ అంది కదా, ఏవో ప్రోగ్రామ్స్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయని చెప్పింది కదా, వాటి గురించే డిస్కషన్ అయి ఉంటుంది. అసలు ఈ ఏర్పాట్లన్నీ మన కోసమే కదా చేసింది. అసలు ఈ ప్రోగ్రామ్ కి డొనేషన్ ఇచ్చిందే ఫస్ట్ నేను.
ఏంటి టామీ, అందరూ వచ్చారా? వస్తున్నారు పాప. ఈ అపార్ట్మెంట్లో వాళ్ళకి బొత్తిగా టైం సెన్స్ లేదు. లిఫ్ట్ ఉన్నా కిందకి రావడానికి బాధపడిపోతారు. ఒక్కొక్కరు సుఖం మరిగి బాగా బలిసిపోయారు. బలిసిపోవటం గురించి నువ్వు మాట్లాడుతున్నావా పాప? అంటే నేను బలిసి కొట్టుకుంటున్నానంటావా? అది సరే గాని పాప, యానివర్సరీలో ఏర్పాట్లన్నీ సరే గాని ఆ గీత మీద కసి ఎలా తీర్చుకోబోతున్నావో చెప్పలేదు. అసలు కాన్సెప్ట్ అదే కదా. అందుకే ఇదిగో ఈ చీటీ. ఇది ఏ గేమ్ ఎవరాడాలి అనేది కాన్సెప్ట్ కదా. అందులోనే ఉంది అసలు కదా. ఈ చిట్టీలో రకరకాల గేమ్స్, పాటలు, ఇలా చాలా కాన్సెప్ట్లున్నాయి. అందులో గీత చేయబోయేది ఈ చీటీలో రాసుంది. ఇది చేయటం, గీత అందరి ముందు నవ్వులు పాలవటం, అపార్ట్మెంట్ని సిటీని వదిలిపోవడం. ఫినిష్. అందులో ఏమి రాసిందో చెప్పు పాప. ముందే చెప్పటం దేనికి? ముందు ముందు చూస్తావుగా. అయితే ఆ చిట్టి కూడా ఇదిలో వేసేయ్. ఉహుం. అందులో వేసేస్తే ఈ చిట్టి గీతకే వస్తుందని ఎలా తెలుస్తుంది? అక్కడైనా ఈ చిట్టి ఇందులో వేయాల్సిందేగా. వేయను. అందరితో పాటు ఆ చిట్టీని బౌల్లో నుంచి గీత తీస్తుంది. బౌల్లో నుంచి బయటకొచ్చి గీత చేతిలోకి వెళ్లేలోపు చీటీ మారిపోతుంది. గీత చీటీ చిరిగిపోతుంది. పద. పద. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం. నేను పిలవగానే మీటింగ్ వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. మీకు కావాల్సింది థ్యాంక్స్ కాదు, చందాలు వసూలు చేశారుగా. ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నారో చెప్పండి. ఆ ఏర్పాట్లన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. ఇంతకీ పాటల ప్రోగ్రాంలు, డాన్సుల ప్రోగ్రాంలు ఉంటాయా? అంతకంటే అదిరిపోయే ప్రోగ్రామ్స్ చాలానే ఉన్నాయి. మరి గెస్ట్లుగా ఎవరిని పిలుస్తున్నారు? ప్రతి ఫంక్షన్లోనూ బయట నుండి ఎవరో ఒకరిని గెస్టులుగా, ఆర్టిస్టులుగా పిలుస్తూ ఉంటారు. కానీ ఈ ప్రోగ్రామ్ ని నేను అలా డిజైన్ చేయలేదు. అవును, పాప చాలా వెరైటీగా ప్లాన్ చేసింది. వెరైటీగానా? అంటే తూతు మంత్రంగానా? తూతూ మంత్రంగా కాదు గీత గారు, మీకు భారీగానే ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని బయట పెట్టడానికి ఒక వేదిక కావాలి. మన అపార్ట్మెంట్ యానివర్సరీ ఫంక్షన్ ద్వారా మనలో ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉందో బయట పెట్టాలనుకుంటున్నాం. మీ టాలెంట్ అందరికీ తెలిసిందే కదా. మీ టాలెంట్ కూడా అందరికీ తెలియాలి కదా గీత గారు. తెలిసేలా చేద్దామనే ఈ ఏర్పాట్లు. ఇందులో 2 రౌండ్ల అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఒకటి గేమ్స్ కి సంబంధించిందైతే రెండవది కల్చరల్ యాక్టివిటీస్ కి సంబంధించింది. ఫస్ట్ రోజు గేమ్స్, రెండో రోజు అసలైన గేమ్స్. అందుకే ఈ చీటీల బౌల్. ఈ బౌల్లో ప్రతి చీటీ మీద ఒకటి రాసుంటుంది. అది పాట కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు. ఎవరికొచ్చింది వాళ్ళు చేయాలి. ఓకే? ఓకే. ముందుగా చీటీ తీయడానికి ఎవరొస్తారు? ఎవరొస్తారేంటి? ఈ కార్యక్రమానికి ముందు చందా ఇచ్చింది ఎవరు? ఇంకెవరు? మీరే. అప్పుడు నేనేగా ముందు చీటీ తీయాలి. పైగా మా ఊళ్ళో కూడా పెద్ద ముత్తైదువునని, నా హ్యాండ్ మంచిదని అన్ని పనులు నాతోనే ముందు మొదలు పెట్టిస్తారు. అవునవును, వయసు కూడా పెద్దే కదా. వయసేంటమ్మా వయసు? నీ మీద 6 నెలలేగా. 6 నెలలు కాదు, 6 సంవత్సరాలు. గేమ్స్ కి టాలెంట్ తో పని గాని. అత్తయ్య, ముందు మీరే వెళ్ళండి. ఏంటక్కా, ఏముందందులో అంత నవ్వుతున్నావు? కోతిలా గెంతాలనుందేమో. కోతి చాషలు చేసే కోడల్ని పరిగెత్తిచ్చి మరీ తన్నమనుంది. కోఆపరేట్ చేస్తావా?
ఇందులో ఉన్న గేము నేను మా ఆయన ఎప్పుడో చేసేసాం. ఇది మాకు పెద్ద మ్యాటరే కాదు. అదేంటో బయటకు చదవచ్చుగా. చదవడం కాదు, డైరెక్ట్ గా చేసి చూపిస్తా నా పర్ఫార్మెన్స్. ఇప్పుడు నాగేశ్వరి గారు. నాకు కరెక్ట్గా యాప్ట్ అయిందే వచ్చింది. ఏంటో అది. నీతో పోటీ పడతాలే అక్క. పోటీ పడతావో ఓడి బోర్లా పడతావో ఎవరికి తెలుసు. ప్రియా, సూపర్. ప్రియా ఏంటది? నాకు నచ్చింది వచ్చేసరికి ఆనందం తట్టుకోలేక గెంతేశాను. ఇంతకీ ఏమొచ్చింది? మీకు మేకప్ చేయాలని. ఏంటి? లేకపోతే మీ చీటీలో ఏమొచ్చిందో మీరు చెప్పారా? నేను కూడా సస్పెన్స్ మెయింటైన్ చేస్తాను. చెప్తా నీ పని. ఇప్పుడు మన అపార్ట్మెంట్లో అందరూ ఇష్టపడే గీత, చాలా టాలెంట్ ఉన్న గీత చీటీ తీయాలి. హ్మ్. ఆ, 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 ఆ. ఉండు, నేను తీసిస్తాను. ఒక్క నిమిషం. ఏముందమ్మా అందులో? చెప్పమ్మా, ఆ చీటీలో ఏముందోనని నాకు క్యూరియాసిటీగా ఉంది. ద్రౌపది వస్త్రాపహరణ. అలాంటివి కూడా ఉంటాయా ఇందులో? కల్చరల్ యాక్టివిటీస్ అంటే గేమ్ షోలు, పర్ఫార్మెన్స్లు, నాటకాలు అన్నీ ఉంటాయి కదా నాగేశ్వరి గారు. అయితే ఈ నాటకంలో గీత ద్రౌపది, మరి కృష్ణుడెవరు? మనలో ఎవరో ఒకరం వేద్దాం. కృష్ణుడి వేషం మా ఆయన వేస్తారు. అప్పుడు నేను చీరలాగుతాను. మరి దుర్యోధనుడెవరు? నేను ఉన్నాను కదా. కరెక్ట్. మీ ఇద్దరు క్యారెక్టర్లకి సరైన పాత్రలు ఇవే. కరెక్ట్. ఓకే, ఇంకా సేపట్లో గేమ్స్ మొదలవబోతున్నాయి. ఈ కాలనీలో కానీ విని ఎరగని రీతిలో మన అపార్ట్మెంట్ కి పేరొచ్చేలా అందరూ పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీటింగ్ ని ముగిస్తున్నాను. ఏంటయా జరగరాందేదో మా మధ్య జరిగిపోయినట్టు అప్పటి నుంచి అలా చూస్తూనే ఉన్నావు. ఆహా, అలాంటి ఊహలు కూడా ఉన్నాయా సార్ మీకు? నా ఊహలు అలా లేవు, నీ చూపులు అలా ఉన్నాయి. మీ చేష్టలను బట్టే చూపులుంటాయి సార్. అయినా మీరు ఆఫీస్కి వచ్చిన కొత్తలో ఎలా ఉండేవాళ్ళు? రెస్పెక్టబుల్ గా, సాఫ్ట్ గా, వీలైనంత వరకు మేడంకి దూరంగా. మరి ఇప్పుడు లంచ్ దగ్గర నుంచి మొదలుపెట్టి డైరెక్ట్ గా హగ్గుల వరకు వచ్చేశారు. కళ్ళ ముందే కనికెట్టు జరుగుతుంది. ఫైనల్ గా మీ లైఫ్ లో ఊహించిందేదో జరుగుతుందని అనుమానంగా ఉంది సార్. భయపడకా ప్రసాద్, ఇప్పుడు మా వైఫ్ కి మేడం కి జరుగుతున్న దాగుడు మూతలు తలుచుకుంటుంటే టెన్షన్ పెరిగిపోతుంది. ఇంకా నా స్టోరీలో ట్విస్ట్లు వద్దాయి బాబు. అది సరే కానీ సార్, హక్ చేసుకుని మేడం గారు ఆఫీస్ నుంచి అంత ఫాస్ట్ గా వెళ్లారు.
ఇంతవరకు ఆఫీసు రాలేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? నాకు మాత్రం ఎలా తెలుస్తుంది ప్రసాదం? సార్, మేడం గారు వచ్చారు. రామ్, తీసుకో. ఏంటిది? నా బర్త్డేకి నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. గిఫ్టా? అవును, డ్రెస్ కొనిస్తానని చెప్పి నేను షాపింగ్ మాల్ వరకు తీసుకెళ్లి ఏమీ తీసుకోకుండా వచ్చేసాను. అందుకే నీకోసం నేనే స్వయంగా వెళ్ళి సెలెక్ట్ చేసి మరీ డ్రెస్ తీసుకొచ్చాను. తీసుకో. అయ్యో, నేనంటే ఎందుకు మేడం మీకు ఇంత అభిమానం? ఇప్పుడు చెప్పను, కానీ త్వరలో ఖచ్చితంగా చెప్తాను.